బాలు మౌనిక ఫంక్షన్ అంతా రెడీ చేస్తూ ఉంటే అంతలో ప్రభావతి, బాలు నువ్వు కాకినాడలో ఉన్న గుడికి వెళ్ళండి మీనా నువ్వు అని అంటుంది. బాలు మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను, మౌనిక ఫంక్షన్ జరుగుతుంది కదా అని అంటాడు. ప్రభావతి మాత్రం ఎందుకు చెప్పిన మాట వినవు, వాళ్ళు ఈ ఫంక్షన్లో నిన్ను ఉండొద్దు అన్నారు, అలా అయితేనే ఈ ఫంక్షన్ జరుపుతారంట అని అంటుంది. ఆ మాటలు విని మనోజ్ నవ్వుతూ ఉంటాడు. ఏంటి అని ఏంటి అనేది నువ్వు అని అంటాడు బాలు. అవునరా, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నా కూతురు ఫంక్షన్ హ్యాపీగా జరగాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. అప్పుడు మీనా, ఇవన్నీ జరుపుతున్నప్పుడు ముందే చెప్పాలి కదా, ఇవన్నీ జరగకముందే మీరు చెప్పాలి కదా అని అంటుంది మీనా. ఇదంతా బాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా అని అంటుంది మీనా. అప్పుడు ప్రభావతి సత్యంతో, ఏంటండి మీరు ఏం మాట్లాడరు, మీరు చెప్పండి వాళ్ళు ఏమన్నారో, మన కూతురు ఫంక్షన్ బాగా జరగాలి అంటే బాలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పండి అని అంటాడు. అప్పుడు బాలు నాన్నతో, నేను ఇక్కడ ఉండకూడదా నాన్న, చెప్పండి మీరు అని అంటాడు. సత్యం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నేను ఏం చేయను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే నాన్న, ఎవరికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా అని, నేను ఏ చెట్టు కిందకో పుట్ట కిందకో వెళ్ళిపోతాను అని బాలు అంటాడు. ఆ మాటలు విని అందరూ షాక్ అవుతూ ఉంటారు.